ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలనే కాదు జంతువులను కూడా హింసిస్తున్న సంఘటనలు చాలా జరుగుతున్నాయి. మరి ఇవాళ గోవులకి లంపి వ్యాధితో వేల సంఖ్యలో గోవులు మరణిస్తున్నాయి ప్రభుత్వ గోశాలలలో. మరి ఆ గోశాలలో మరణిస్తున్న గోవులకు అండగా మరి వ్యాక్సినేషన్ ఇవ్వాలని చెప్పి పోరాటం చేస్తున్న గోరక్షకులపై అక్రమ కేసులు, మరి వాళ్ళ హౌస్ అరెస్టులు చేయడం జరిగింది గోరక్షకులని. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో ముందు గోవు చుట్టూ ప్రదక్షిణ చేసి గోవుకి మొక్కి మరి ఎలక్షన్ నామినేషన్ పత్రాలు వేసినాడు. మరి అదే టైంలో చెప్పినాడు గోవులకి ఫుల్ రక్షణ ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో అత్యాధునికంగా 4 గోశాలలు కడతాను, ఏ గోవుకి కూడా వధ కాకుండా చూసుకుంటాను, గోవధ కాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇలా గోవులను విస్మరిస్తున్నారు.